ప్రతిరోజు ఓ యంగ్ హీరోకు నేను ఫోన్ చేశాను. అతను ఫోన్ ఎత్తగానే నేను సోహెల్ అని పేరు చెప్పగానే కట్ చేశాడు. తిరిగి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళంతా స్టార్ హీరోలు. కానీ వెంకటేష్ గారికి మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చారు. నాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ వాయిస్ మెసేజ్ కూడా పంపారు. నాలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఒక మాట సహాయం చేయండి చాలు అంటూ ఎమోషనల్ అయ్యాడు బిగ్ బాస్ ఫేమ్ సోహెల్. తాను హీరోగా నటిస్తున్న బూట్ కట్ బాలరాజు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాలు చెప్పుకొచ్చాడు సోహెల్. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కష్టపడుతూ పైకి వస్తున్నటువంటి ఎదుగుతున్నటువంటి మనందరి ముందు ఉన్నటువంటి మన సోహెల్ అన్న కోసం ఈ సినిమా ఆడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వచ్చాం కదా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు, సహజంగా జరిగేదే. కానీ ఒక విషయం ఏంటంటే, అతని కష్టాన్ని నేను చూసా, ఆయన పడుతున్న శ్రమని నేను చూసా, ఆయన పడుతున్న ఇబ్బందిని నేను చూసా. అది ఆర్థిక పరంగా కావచ్చు, హార్దిక పరంగా కావచ్చు, బలం పరంగా కావచ్చు, సహకారం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎంతటి కష్టాన్నైనా సరే, ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే, ఎంతటి ఒడిదుడుకులు ఉన్నా సరే, పాషా గారిని కోనేటి శ్రీను గారిని వదలకుండా వాళ్ళిద్దరి చెయ్యి పట్టుకొని నేనున్నానని ఈయన, మేమున్నామని ఆయన, ఇలా వీళ్ళందరూ ఒక యూనిట్, మామూలు యూనిట్ కాదు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ దుఃఖపడుతూ ఎలాగైనా సినిమాని ముందుకు నడిపించాలి, సినిమా రిలీజ్ చేయాలి, ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని కొట్టాలని వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఫస్ట్ ఈ సినిమా విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోహెల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి, ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులని నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారు, అందరూ కూడా ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రొడ్యూసర్ భాష పాపం ఊరికి చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని, సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు. అమ్మా దొరికిండ్రా గోపిగాడికి అనుకున్నా. అంటే గోపి దగ్గరికి వస్తారు అందరూ. మరి కంప్లీట్ చేశాడు కదా, కొంచెం స్ట్రగుల్స్ హడ్డిల్స్ ఉంటాయి, కానీ సినిమా తీస్తాడు, బయట వేస్తాడు. అంటే సో భాషాబాయి కూడా పాపం దాదాపు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది, అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది. రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్ళుద్దో తెలియదు, అది వెళ్ళిద్ది, కానీ ఖచ్చితంగా నిలబడతాడు. గెలిచాడు అనేది మీరందరూ గెలిపించాలి. అలాగే సోహెల్ కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ పేజెస్లో ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్ కట్ బాలరాజు గురించి చెప్పాలంటే, జనరల్గా ఒక మూవీ మనం ఒక మొహమాటుకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము, అక్కడే అర్థమైపోద్ది. మూవీ జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడతారు, నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. సీరియస్ చెప్తున్నాను. ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సినిమాలు ఒక పెద్ద సినిమాను చిన్న సినిమా పక్కన పెడతాం. సినిమా 10 మందికి తెలియాలంటే డబ్బున్న వాళ్ళకి ఏదో రకంగా కొనేసుకుంటున్నారు, వెళ్తుంది. చిన్న సినిమా కనబడట్లే కదా, ఒక ప్లేస్ ఉండాలి. లైక్ ఈ వారంలో ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లో కనుక అందరికీ వెళ్ళే ఒక ఆప్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ మీడియానా కావచ్చు, ఎస్ ఇక్కడ మనం చూస్తే ఈ వారం ఈ సినిమాలు వస్తాయని వితౌట్ ఎనీ కాస్ట్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది. బికాజ్ సినిమాని ప్రమోట్ చేయలేక చాలామంది సినిమాలు పోతున్నాయి. దట్ వాస్ గుడ్ థాట్. మమ్మల్ని ఎలాగైతే 1 నుంచి 7కి కలిపావో, ఇది మళ్ళీ నువ్వే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మార్గం ఏంటో, ఆ దారేంటో నువ్వే వేసాయి. ఓకే, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్
బూట్కట్ బాలరాజు టీమ్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు. ఈసేపు సినిమా ఇండస్ట్రీలో 100% సినిమాలు చేసిన వాళ్ళు 90% మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్స్. పాప వాళ్ళు డబ్బులు రాకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ ఉంది. అది దాటుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ప్యాషనెట్తోని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏ సినిమాని కించపరచకండి, ఏ సినిమాని ఇది చేయకండి, అదొక్కటే కోరుకుంటున్నాయి. ఏదైనా హార్డ్ వర్కే. సో అట్ ది సేమ్ టైం నేను ఒక థాట్ వచ్చింది ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి మొబైల్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది వరల్డ్ వైడ్లో, మన తెలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా. నేను కోరుకునేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిసిటీకి పైసలు లేవు అనుకోండి, సినిమా చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే హై రేంజ్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే కోట్ల రూపాయలు ఉన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. బట్ ఇప్పుడు ఎదుగుతున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో 2-3 కోట్లు పెట్టుకొని వచ్చి సినిమా చేసి తర్వాత పబ్లిసిటీకి పైసలు లేనప్పుడు ఒక యాప్ కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ అది ఓపెన్ చేయగానే వీక్లీ రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఆ వీక్లీ ఏదైతే లోపల మనం ఓపెన్ చేయగానే ఆ వీక్ ఏదైతే సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఆ కంటెంట్ అంతా అందులో కనబడాలి. దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ఆడియన్స్ వెళ్తారు. అలాంటిది ఏదన్నా రావాలని చెప్పేసి నేను ఒక థాట్ అనుకున్నాను. ఐ డోంట్ నో, లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ఇనిషియేట్. బట్ నేను ఒకవేళ ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఐ టేక్ దట్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్. అండ్ మా టీం అందరికీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పుడు చెప్తాను నేను. అండ్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ భీమ్స్ అన్నకి, అనుదీప్ అన్నకి బ్యాక్గ్రౌండ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అండ్ మన భీమ్స్ అన్న కూడా మ్యూజిక్ పాటలు ఇందాక సార్ అన్నట్టుగా విజయ్ సార్ అన్నట్టుగా పాటలు మాత్రం భీమ్స్ అన్న అసలు ఈ మధ్యకాలంలో అన్ని హిట్సే. అలాగే మా బూట్కట్ బాలరాజ్ సాంగ్స్ కూడా హిట్ కొట్టిండు. అండ్ థ్యాంక్ యూ పరేషాన్, ఇమ్రాన్, థ్యాంక్ యూ సో మచ్. సుశాంత్ సింగ్ రాజ్పుత్ బర్త్డే. సో ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో మాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన సీరియల్ నుంచి స్టార్ట్ చేసి ఆయన కెరియర్ ఇట్లా గ్రోత్ అయిపోయింది సినిమాల్లోకి వచ్చి. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్ ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పెద్ద దాకా రావడానికి. సో హ్యాపీ బర్త్డే సుశాంత్ సార్. థ్యాంక్ యూ.